మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. ఒకసారి మీరు ఆలోచించండి. మనకి రాత్రి 6 నుంచి పగలు 5, 6 దాకా సూర్యుడు కనపడకపోతే ఎప్పుడు తెల్లారిద్ది అని మనం ఆలోచిస్తా ఉంటాం. అలాంటిది మన భూమి మీదే 65 రోజులు కంటిన్యూయస్‌గా సూర్యుడు కనిపించకుండా పోతే ఎలా ఉంటదో ఒకసారి మీరు ఆలోచించండి. అలాంటి అద్భుతం భూమి మీద ఇప్పుడు జరగబోతుంది, జరుగుతుంది. అదేంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇది మనం ఉంటున్నటువంటి ఇండియా. ఈ ఇండియాలో ఇక్కడ మనం విశాఖపట్నంలో ఉంటున్నాం. అలా మీరు మన భూమి పైన ఉన్నటువంటి అమెరికా దేశాలు గనక మీరు చూసినట్లయితే వీటిల్ని అమెరికా దేశాలు అంటారు. ఈ అమెరికా దేశాల్లో మీరు ఒకసారి ఇక్కడ గమనించినట్టయితే అలాస్కా అనేటువంటి ఒక ఊరు కనపడుతుంది. అలాస్కా. ఈ అలాస్కా అనేటువంటి ఊర్లో బ్యారో అనేటువంటి ఒక ప్రదేశంలో నవంబర్ 18వ తారీఖు నుంచి జనవరి 26 జనవరి 22 2026వ సంవత్సరం దాకా, అంటే ఒక 65 రోజులు, నవంబర్ 18 నుంచి జనవరి 22 దాకా సూర్యుడు కనపడడం అంటే మీరు నమ్ముతారా? ఇది జరుగుతున్న వాస్తవం. మొన్న నవంబర్ 18వ తారీఖు నుంచి అక్కడ బ్యారో అనేటువంటి ప్రదేశంలో అక్కడ అది ఆర్కిటిక్ ఖండంలో ఉండటం వలన ఈ భూమి అనేది 23.5 యాంగిల్లో టిల్ట్ అయి ఉండటం వలన మనకు అక్కడ సూర్యుడు కనపడకుండా పోతాడు. మీరు గమనించండి, ఈ భూమి ఇలా లేదు, ఇలా వంకరగా ఉంది. 23.5 యాంగిల్లో అది భూమి తిరుగుతా ఉంది. కాబట్టి ఈ తిరిగే క్రమంలో సూర్యుడు ఈ బ్యారో అనేటువంటి ప్రదేశం ఏదైతే నేను చెప్పానో ఆ బ్యారో అనేటువంటి ప్రదేశంలో 65 రోజులు కనపడకుండా పోతాడు. ఇది ఏ మహత్యం కాదు, ఇది అంతరిక్షంలో జరిగేటువంటి ఒక అద్భుతం. ఇలానే సూర్యగ్రహణం గాని, చంద్రగ్రహణం గాని, ఇలాంటివన్నీ కూడా అంతరిక్షంలో జరిగేటువంటి అద్భుతాలే తప్ప మాయలు మంత్రాలు మాత్రం కాదు. ఈ విషయాన్ని మీరు అందరూ నమ్మాలా. ఒకసారి దీని గురించి ఇలాంటి విషయాలు మీరు పిల్లలకి తెలియచేయాలా. అప్పుడే పిల్లల్లో సైంటిఫిక్ నాలెడ్జ్ పెరిగి అద్భుతమైనటువంటి ఆలోచనలో ఒక సైంటిఫిక్ రూపం దాలిస్తే మంచి మంచి ఎక్స్పెరిమెంట్ రూపంలో మంచి మంచి విలువైనటువంటి ఆశల్ని మీ పిల్లలు నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.